ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ కూడా ఇప్పుడే అక్టోబర్ 4 నుంచి 12వ తారీఖు వరకు తిరుమల కొండపైన శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొన్ని దర్శనాలు రద్దు చేస్తున్నట్టు, అలాగే వాటికి సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇప్పుడే మనకి విడుదల చేయటం జరిగింది. అయితే అక్టోబర్ 1వ తేదీన తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాల కారణంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది. దాని సందర్భంగా మీ అందరికీ కూడా అక్టోబర్ 1వ తారీఖున విఐపి బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు అంటే రికమెండేషన్ లెటర్లు కూడా సెప్టెంబర్ 30 తారీఖున తీసుకోరు. అక్టోబర్ 1కి సంబంధించిన బ్రేక్ దర్శనానికి సంబంధించి లెటర్లు మీరు ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైన అడిషనల్ జేఈఓ కాంప్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు కదా, అవి తీసుకోరన్నమాట. అలాగే కొన్ని మిగతా సేవలు కూడా రద్దు చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ అందరికీ కూడా ఒక ప్రెస్ రిలీజ్ అయితే విడుదల చేశారు. అది నేను చదివి వినిపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్పారు? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగుతున్న దృష్ట్యా అక్టోబర్ 1న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఆ రోజు అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం, ఆల్వార్ అంటే భక్తుడు, తిరు అంటే శ్రేష్టం, మంజనం అంటే స్నానం. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగాన్ని భక్తుడు శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమం ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచిలి గడ్డ మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక మహాయజ్ఞంలా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాలను తొలగించి లోపల దేవతలు దీపం మరియు ఇతర పూజా వస్తువులను మరియు లోనికి తీసుకొని వస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించబడుతుంది. సంవత్సరానికి 4 సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, అనివార్య ఆస్థానం, వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుక నిర్వహించబడుతుంది. విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేస్తారు. టీటీడీ అక్టోబర్ 1న విఐపి బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ విఐపీలకు మినహా రద్దు చేసింది కనుక సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు దీనిని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా మనవి. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిస్తే జారీ చేయబడ్డ ప్రెస్ రిలీజ్. చూశారు కదండి. అక్టోబర్ 1న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది కాబట్టి ఆ రోజు కేవలము డైరెక్ట్ విఐపీలు వస్తే మాత్రమే మీ అందరికీ ఆ విఐపీకి దర్శనాలు ఉంటాయి. అంతేగాని వారి యొక్క రికమెండేషన్ లెటర్ తీసుకొస్తే భక్తులకి ఎటువంటి బ్రేక్ దర్శనం ఉండదు. అలాగే ఆ రోజు అక్టోబర్ 1వ తారీఖున అష్టాదళ పాద పద్మారాధన సేవ కూడా టీటీడీ రద్దు చేస్తున్నారు. అలాగేనండి, ఈ అక్టోబర్ 4 నుండి 12 వరకు కూడా బ్రహ్మోత్సవాలు కాబట్టి తిరుమల కొండపైన మీకు ఎటువంటి ఎన్ఆర్ఐలు, చంటి పిల్లల, సంవత్సరం లోపల పిల్లల తల్లిదండ్రుల స్పెషల్ దర్శనం టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగులు టికెట్లు, అలాగే వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల దర్శనం టికెట్లు, ఆశ సేవలు, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ కూడా రద్దు చేశారు ఈ అక్టోబర్ 4 నుంచి 12 వరకు. ఓకేనా, అర్థమైందా? కేవలము ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఎవరైతే గనక 300 రూపాయల దర్శన టికెట్ కలిగి ఉంటారో వారు మాత్రమే తిరుమల కొండపైన వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి దర్శన టికెట్ లేకపోతే మీకు తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్లో మీరు దిగిన తర్వాత ఎదురుగా విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా తిరుమల కొండపైకి వచ్చి ఈ 10 రోజున స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి టికెట్ లేకపోయినా కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో మీరు జాయిన్ అయ్యి డైరెక్ట్గా ధర్మ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ 3 దారులు ఉన్నాయి ఈ 10 రోజులు. ఓకేనా? అలాగే ఈ 10 రోజులు కూడా డైరెక్ట్ ప్రోటోకాల్ దర్శనాలే ఉంటాయి, కానీ వారి యొక్క రికమెండేషన్ లెటర్ ద్వారా మీరు ఎవరు కూడా తిరుమల కొండపైకి స్వామివారిని దర్శనం చేసుకోకూడదు. అలాగే సుప్రభాత సేవ
టికెట్ ఉన్న వారికి మటుకు దర్శనం అయితే ఉన్నది. అర్థమైంది కదా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి నన్ను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ 10 రోజులు చాలా కీలకమైనది. మీరు లక్షల మంది విఐపీలు కాకుండా సామాన్య భక్తులు దర్శనానికి వస్తారు. టికెట్ లేకుండా వస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. దానికి ముఖ్య కారణము రోజుకి 2 నుంచి 3 వాహన సేవలు ఉంటాయి కాబట్టి, గరుడ సేవ కూడా ఉంటుంది కాబట్టి లక్షల మంది భక్తులు తిరుమల కొండపైనే ఆ సేవలు వీక్షించడానికి అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకొని తప్పకుండా ఏమైనా డౌట్ ఉంటే ఈ 10 రోజులకు సంబంధించి మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రాము, యూట్యూబ్లో కూడా మీరు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. వీటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మరి నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.